ఎందుకంటే స్టూడెంట్ అప్పుడేం బాధ్యతలు లేవు. ఇప్పుడైతే మేము మా మూవీ స్క్రీన్ అవుతుంది ప్లీజ్ రండి అని చెప్తున్నాం. కానీ అట్ దట్ టైం ఒక 8 సినిమాల టికెట్స్ బుక్ చేసుకొని ఒక ఎక్కువ చూడకుండా ఒక 5 చూసి ఒకటి 2 యాక్చువల్లీ మధ్యలో నచ్చక బయటకు వచ్చేసి అర్థం కాక క్యూరియాసిటీ ఎక్కువ ఉండింది అక్కడ. ఫస్ట్ టైం కాలేజ్ వరల్డ్ నుంచి బయటకు వచ్చి, అది కూడా హైదరాబాద్ నుంచి గోవా లాంటి ప్లేస్కి వచ్చి మీటింగ్ సో మెనీ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు. సో టు సీ ఆల్ ఆఫ్ దెమ్ చిన్నప్పుడు చాలా ఒక వండర్ లాగా ఉండేది నాకు ఫస్ట్ టైం ఇఫీ కోసం. ఎందుకంటే నాకు అప్పుడు ఇఫీకి తీసుకెళ్తున్నాం అనే ముందు ఒక ఇఫీ ఉందని ఒకటి ఉందని నాకు తెలియదు 14 years బ్యాక్. ఎగ్జాక్ట్లీ మాస్కామ్ స్టూడెంట్ కాబట్టి, మీడియా స్టూడెంట్స్ కాబట్టి దీన్ని తీసుకొచ్చారు. బట్ నౌ దీని వెయిటేజ్ ఏంటో తెలుసు కానీ అంత ఎలాగా నేను అసలు తెలియకుండా అలా తిరిగేసి ఇక్కడ పాప్కార్న్ తింటూ అక్కడ ఐస్ క్రీమ్ తింటూ హౌ డు ఐ డూ ఇట్? బికాస్ ఇట్స్ సచ్ ఎ ప్రెస్టీజియస్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది. అది కూడా మన ఇండియాలో జరుగుతుంది. ఫన్ కూడా ఐఎమ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడో నేను స్టోరీస్ ఇన్స్టాలో పెడుతుంటే ఎక్కడి నుంచో తెలుగు వాళ్ళు వచ్చి మేము ఈ స్టోరీ చూసి వచ్చాము, మేము బుక్ చేసుకుంటాం కమిటీ కుర్రాలకి అంటున్నారు. సో ఆ తెలుగు రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దట్ ఐఎమ్ ఫీలింగ్ లాట్ ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ యా ఐ ఫీల్ వెరీ ఏదో కొంచెం ఏదో సాధించాలన్న ఫీలింగ్ అయితే ఉండేది. కాదు కానీ ఏదో అంటే ఒక 14 ఏళ్ల క్రితం అమ్మాయి అయితే ఇప్పుడు నన్ను చూస్తే ఓకే గుడ్ అని ఉంది, అదైతే తెలుసు. అప్పట్లో ఓటీటీ ఇంత స్క్రీనింగ్ ఉండేది కాబట్టి ఎక్కువ ఫారెన్ సినిమాలు చూస్తే ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు అంతా పెరిగిపోయింది జనాలు, మనకు వరల్డ్ రీచ్ లో ఉంది కాబట్టి రీచ్ మన చేతులకు వచ్చేసి మొబైల్లోకి. బట్ ఇప్పుడు కొన్ని డిఫరెంట్ సినిమాస్ వస్తున్నాయి అయినా కానీ నేను 2-3 days చూస్తా ఉంటే కొన్ని మనకు కూడా కనిపించట్లేదు ఓటీటీలో. అవును, అంటే ఇవి అన్ని ఫీచర్ ఫిల్మ్స్ కాదు కదండి, డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్.